ఇది హెల్దీ బ్రేక్ఫాస్ట్ అండి. జనరల్గా నేను బ్రేక్ఫాస్ట్ రికమెండ్ చేయను, కానీ చాలామందికి ఇష్టం కాబట్టి వాళ్ళు బ్రేక్ఫాస్ట్ తినకుండా ఉండలేకపోతున్నారు కాబట్టి వాళ్ళ కోసం వీడియో అనమాట ఇది. సో ఇది మన చిలకడ దుంప, దాంతోపాటు ఇవేంటంటే కొన్ని టమాటా, ఉల్లిపాయ, ఇలా కొన్ని గ్రేప్స్ పెట్టుకున్నాను. మల్టీవిటమిన్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ రావడానికి. సో ఇడ్లీలో లేనిది, తర్వాత మైసూర్ బజ్జీలో లేనిది దీంట్లో ఉంటుంది. కొంతమంది కడుపు నిండలేదు, మేము ఎంత తిన్నా ఒక టిఫిన్ మా కడుపులో నిండపోతే మాకు ఒక రకంగా ఉండిద్ది అంటుంటారు. వారి కోసం అనమాట ఈ చిలకడ దుంపలు. ఏంటంటే జస్ట్ వాటర్లో బాయిల్ చేసేసుకొని తినేస్తే మీరు ఏదైతే స్టఫ్ మీ పొట్టలో ఉండాలి అనుకుంటారో వాళ్ళ కోసం అనమాట. అంటే వాళ్ళు కొంచెం స్ట్రాంగ్గా ఉండిద్ది, వాళ్ళు ఏదైనా సిమెంట్ పనికి వెళ్ళాలి, లేదంటే ఏదైనా కొంచెం హార్డ్ వర్క్ చేయాలి, జిమ్కి వెళ్ళాలి, లేదంటే రన్నింగ్ చేయాలి, ఇలా వాళ్ళకి చాలా బాగుంటుంది ఇది. దాంతోపాటు మల్టీవిటమిన్స్ కూడా మీకు అందుతున్నాయి అనమాట. అయితే మధ్యాహ్నం ఒక మీల్ తింటే మంచిది బాడీకి. అంటే బాడీకి ఇంత కిలో జోల్స్ ఆఫ్ ఎనర్జీ పర్ డే కావాలి అంటే అది తింటే సరిపోద్ది. ఎందుకు తింటే సరిపోద్ది అంటే రేపు పొద్దున్న దాకా కూడా మీకు ఎంతైతే ఎనర్జీ ఉపయోగపడుతుందో ఒక డే అని గూగుల్లో కొట్టినా మీకు వస్తుంది. అంత తింటే సరిపోద్ది. కానీ మనం ఏంటంటే కడుపు నిండాలి, 3 పూట్ల బాడీకి అలవాటు చేశాం కాబట్టి అలా తినేవాళ్ళు కోసం మాత్రమే ఇది చేస్తున్నాను తప్ప విడిగా మీరు హెల్తీగా ఉండాలి అంటే బాడీ ఒక టైం మనం తిన్నప్పుడు 3-4 అవర్స్ అరగడానికి ఉండిద్ది. తర్వాత మళ్ళీ మనకి రిపేర్ చేసుకోవడానికి రేపు మళ్ళీ అదే టైం దగ్గర రిపేర్ చేస్తూ ఉంటుందండి. మీకు కింద కిడ్నీ సమస్యలు ఉన్నా, లంగ్స్ సమస్యలు ఉన్నా రిపేర్ చేస్తూ ఉంటుంది. అట్లా కాకుండా మనం 3 పూటలు తింటూ ఉంటే షుగర్ లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. ఎందుకంటే తిన్నప్పుడల్లా పెరుగుతుంది, దాన్ని మళ్ళీ తగ్గించడానికి వర్క్ చేయాలి. సో ఇదైతే మామూలుగా రికమెండ్ కాదు, కానీ ఏదైనా హెల్తీగా బ్రేక్ఫాస్ట్ ఎవరైనా తినాలనుకుంటే నేను మీరుగా కూడా తినొచ్చు. దానికోసం అన్నమాట ఈ వీడియో. ప్లీజ్ షేర్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.